ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ కేతువు మీ అంటారు. గృహ యోగం ఉంది, గృహాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క బుధుడు 1 ఫిబ్రవరి తర్వాత మకర రాశిలోకి, ఈ 20 ఫిబ్రవరి తర్వాత కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారాల్లో అరుగులు ఇవ్వకుండా మీరు బిజినెస్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు. అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు. ఆయిల్ కానీ, తర్వాత ఈ యొక్క ఇనుము సంబంధం వ్యాపారాలు. ఇక ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయొద్దు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఈ కొత్త ప్రాజెక్టులు మీకు రావు. కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఈ కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రారంభించకుండా ఉంటేనే మంచిది, తర్వాత ప్రారంభించుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన ధనం క్రమేపీ పెరుగుతుంది. బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇతర ప్రాంతాలకు మీరు ఊర్లు వెళ్తారు. చక్కగా ఊర్లు వెళ్ళి ఈ యొక్క బర్త్డే ఫంక్షన్స్ అని, ఈ ఫంక్షన్స్ అని ఇవన్నీ కూడా చేసుకుంటారు. రైతుల వ్యవసాయం కూడా యావరేజ్గా ఉంటుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహు జపానికి చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క రాహు కోసం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదాలకి కుంకుమార్చన చేయండి. అలాగే చక్కగా మీకు ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరగండి. అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఇళ్లలో చేసుకోండి. శనివారం నాడు చక్కగా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనికి తైలాభిషేకాన్ని చేయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.